హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వరీస్ వంటిల్లు. నేను మీ ఈశ్వరి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మసాలా ఆమ్లెట్ని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూను వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్తో బాగా కలుపుకోవాలి. వాటర్ వేయటం వల్ల ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఎగ్ని తీసుకొని పగలకొట్టి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కలిపిన మిశ్రమం అంతటిని పెనం మీద వేసుకోవాలి. స్పూన్తో అటు ఇటు స్ప్రెడ్ చేసుకుంటూ ఆమ్లెట్ని వేయించుకోవాలి. గ్యాస్ని మీడియంలో పెట్టుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి మాడిపోకుండా చక్కగా వేగుతాయి. ఒకవైపు వేగిన తర్వాత మరలా రెండో వైపు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ఈశ్వరి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు.